డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో కళాశాలల్లో డ్రాప్ అవుట్స్ ను అరికట్టడంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది వేసేందుకు గొప్ప అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పేర్కొన్నారు. శనివారం సామలకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, సామలకోట మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కూడా చైర్మన్ మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు ప్రాధాన్యతను ఇచ్చి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మహనీయురాలు డొక్కా సీతమ్మ సేవలను గుర్తించి పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టడం శుభ పరిణామని అన్నారు. సమావేశంలో కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, సామలకోట మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీదేవి, వైస్ చైర్మన్ గోకిన సునీత్రాదేవి, డిఐఈఓ జి నూకరాజు, ఏడి వినయమోహన్, మండల విద్యాశాఖ అధికారులు వై శివరామకృష్ణ, పి పుల్లయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ అయ్యే అవకాశం ఈ కాలేజీకి అన్ని అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మనం వర్కౌట్ చేసి బిల్డింగ్లు కట్టించగలిగితే డిగ్రీ కాలేజ్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. మీరు సహకారం చేయండి, మేము కూడా సహకారం చేస్తాం, ప్రజలు కూడా సహకారం చేస్తాం. ఈ కమిటీ వారు కూడా ఇప్పటికే మన కమిటీ అంతా కూడా కొంచెం ఈ స్కూల్ గురించి ప్రాధాన్యత ఉంది. అలాగే చాలామంది వచ్చి ఇక్కడ పెద్దలందరూ కూడా ప్లేయర్స్ కూడా వర్కర్స్ కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవడం, ఎక్కడ కూడా ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తుంది. అలాగే మా నియోజకవర్గానికి వచ్చినప్పటికి మీ సహకారం చాలా సహకారం ఉంది. మీరు ఇప్పటికే మాకు ఎప్పుడు కూడా మా నియోజకవర్గాన్ని అభివృద్ధికి అన్ని విధాలా సహకారం చేస్తాను, భవిష్యత్తులో కూడా సహకారం చేయాలి. ఎందుకంటే మాది ఒకటే ధ్యేయం, ఏ నియోజకవర్గం అభివృద్ధి చేయనంత నియోజకవర్గం అంత అభివృద్ధి మా నియోజకవర్గం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యింది. అందుకే ఇలా 6 నెలల్లోని మీరు 20 కోట్లు ఎన్ఆర్ఐ తీసి ఇచ్చారు, ఒక 5-6 కోట్లు మున్సిపాలిటీకి నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే ఇవాళ మున్సిపాలిటీ నుంచి మీరు ఇచ్చిన ట్రైన్స్ అని కూడా బాగు చేయడం జరిగింది. ఇవాళ గడేస్తాము ఆగిపోతే దాన్ని కూడా మన బాబు గారు ఇవాళ మనకి ఇవాళ చైర్మన్ కూడా చైర్మన్ ఆయన కూడా నాకు అవకాశాలు ఇస్తున్నాడు. ఇవాళ అన్ని రకాలు చేయడం, అలాగే ప్రభుత్వం కూడా నిధులు తీసుకొచ్చి ఇవాళ మొత్తం టోటల్ ఇవాళ 2 రోడ్లు మీకు తెలుసు, 2 రోడ్లు ఎన్హెచ్ రోడ్లు అడిగితే 2 రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ భవిష్యత్తు 10 సంవత్సరాల్లో షేప్ మారిపోయి, ఇవాళ 5 సంవత్సరాల్లో షేప్ మారిపోయి ఇది సామలకోట పెద్దాపురం అన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇవాళ నెక్లెస్ రోడ్ అవుతుంది, ఇవాళ అది వచ్చి రేఖలకు దిగుతుంది, ఇవాళ రోడ్ అవుట్ అవుతుంది. ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేలు అన్నీ కూడా పూర్తయితే వాతావరణం మారిపోతే డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పటికే పెద్దాపురం సామలకోటలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. దీనికి కారణం అంటే మనం చేసే అభివృద్ధి అని చెప్పి మీకు తెలుసు. గవర్నమెంట్లో ఏం జరిగిందో నాకు కామెంట్ చేయక్కర్లేదు, కానీ మీకు అందరికీ తెలుసు. మేము వచ్చిన 6 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేపట్టామంటే ప్రభుత్వ సహకారం, కలెక్టర్ గారి సహకారం. మెయిన్ కలెక్టర్ గారు ఎందుకంటే ప్రభుత్వం ఉన్న పెద్ద వర్క్లు చంద్రబాబు నాయుడు తెచ్చుకుని కొన్ని ఉంటాయి, జిల్లాలో తెచ్చుకుని ఉంటాయి. అందులో కలెక్టర్ గారు మనకి ఎప్పుడు కూడా ఎందుకంటే మనం అభివృద్ధి చూస్తున్నాడు ఖచ్చితంగా. మన ప్రతి విషయం మన డెవలప్మెంట్ అన్నింటిలో ముందుంటుంది. ఎన్ఆర్ఎస్సీ ముందున్నాం. ఇవాళ నేను రివ్యూ చేస్తే కొంచెం తగ్గితే గట్టిగా వార్నింగ్ ఇచ్చేది ఇంటికి అధికారులకి, మెల్లు తగ్గింది, తగ్గకూడదు, సెంటర్ చేయాలని చెప్తుంది ఇవాళ. ఎందుకంటే మనం పండగ వాతావరణం, పండగ కూడా వస్తుంది కదా. ఈ పండుగ అయ్యేటప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి ఎక్కడ గోతులు లేకుండా చేయమని చెప్పి ఆదేశించారు. దాని ప్రకారం అన్నీ కూడా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ జిల్లాలు బాగుపడాలి, పట్టణాలు బాగుపడాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు. అని చెప్పి మనకు కావాల్సిన నిధులు ఇస్తారు. ఏం మనం భయపడక్కలేదు, నిధులు లేవని భయపడక్కలేదు. మన కేంద్రం మనకు సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు మనకు సపోర్ట్ ఉన్నాడు అని చెప్పి మనకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ ముగ్గురు సహకారంతో మన ఈ రాష్ట్రం భవిష్యత్తులో 10 సంవత్సరాలు ఆయన టార్గెట్ చేశారు. 10 సంవత్సరాలు కూడా ఇంకా ప్రజలకు ఏమి చేయక్కర్లేదు, 70% చేసిన పరిస్థితి తీసుకొస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటే, పిల్లలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు చదువు మీద దృష్టి పెట్టండి. టీచర్స్ కూడా మీరు సీరియస్గా చదివించండి, మీరు చెప్పండి పిల్లలకి. అదే చెప్పింది, ఎక్కడైనా పక్క కార్యక్రమాలు జరిగితే మాత్రం టీసీ ఇచ్చి పంపించండి. ఎప్పుడైనా తప్పు చేస్తే టీసీ ఇచ్చి పంపించండి, తల్లిదండ్రులు చెప్తుంది అప్పుడు. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనకి పెరగవలసిన బాధ్యత ఉంది. ఇలా ప్రైవేట్ స్కూల్స్కి మీరు సరిగ్గా డీల్ చేయలేకపోవడం, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన స్టెప్ ఏంటంటే పిల్లల న్యూట్రిషన్, అంటే వాళ్ళకి సంబంధించిన ఆహార అలవాట్లు మెరుగుపరచడంలో భాగంగా
స్కూల్కి ఎంతైతే ప్రాధాన్యం ఇస్తాం అలానే కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. మధ్యాహ్నం పూట భోజనానికి వెళ్ళి అట్నుంచి అంటే పన్నులకు వెళ్ళే స్టూడెంట్స్ చాలామంది, ఐ థింక్ ప్రిన్సిపల్ ఆల్సో విన్నాం. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొద్దునంతా అటెండ్ అవుతారు, మధ్యాహ్నం భోజనానికి వెళ్తాం, అటు నుంచి అటు పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. సో నేను లాస్ట్ ఒక 1 month బ్యాక్ ఏదో రివ్యూ చేస్తే దారుణమైన రిజల్ట్స్ యాక్చువల్లీ మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో, ఎస్పెషల్లీ మన జిల్లాలో. మరి ఆ ఎగ్జామ్ ఒకటి ఎలా ఉండిందో లేకపోతే అన్ని ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియాలి. ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను పిలుస్తాను. బట్ ఆ ఫార్మేటివ్ టెస్ట్ 3 or 2 అమ్మ మన రోజు మాట్లాడు క్వార్టర్లీ కదా. సో ఆ క్వార్టర్లీ టెస్ట్ చూసినప్పుడు వన్ ఆఫ్ ద వర్స్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. జనరల్ ఏమనుకుంటాం మనం, ట్రైబల్స్ ఉంటారు కాబట్టి అల్లూరు సీతారామరాజు జిల్లానో లేకపోతే ఇంకోటి ఏదో మన్యమో ఇలాంటి అనుకుంటాం. వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఇస్ కాకినాడ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్. సో అట్లీస్ట్ ఆ ఫార్మేటివ్ ఎగ్జామ్, ఆ క్వార్టర్లీ ఎగ్జామ్లో. సో అతి ముఖ్యమైన కారణం నాకు చెప్పింది ఏంటంటే స్టూడెంట్స్ రావట్లేదు, వచ్చిన తర్వాత మార్నింగ్ అటెండెన్స్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కూడా వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ తెలుసుకునే అవకాశం లేక కొంచెం తగ్గిపోయింది బాగా పాస్ పర్సంటేజ్ అనేది ఆ రోజు నాకు అర్థమైంది. సో అలాంటి పరిస్థితులు ప్రతి స్కూల్లోనూ ఉంటాయి, ప్రతి కాలేజ్లోనూ ఉంటాయి. కాబట్టి ఈ మధ్యాహ్న భోజనం పథకం స్టార్ట్ చేయడానికి అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అలాంటి పిల్లలకు స్కూల్లో అదే కాలేజ్లో ఉంచడానికి మధ్యాహ్నం పౌష్టికమైన ఆహారం ఇవ్వడంతో అట్లీస్ట్ వాళ్ళు ఇంకొక 4-5 గంటలు నెక్స్ట్ అంటే 9 గంటలకు స్టార్ట్ అయితే కాలేజ్ 5 గంటల దాకా, ఇంకేదైనా చదువుకుంటే 5-5:30 6 దాకా కాలేజ్లో ఉండాలి. టీచర్స్ పర్యవేక్షణలో వాళ్ళు చదవాలి, పర్సంటేజ్లు బాగా రావాలి, తర్వాత ఎమ్మెల్యే గారు అన్నట్లు కొంత ఉన్నత విద్యకి వెళ్ళగలగాలి. సో ఆ ఉద్దేశంలో అతి ముఖ్యమైన స్టెప్ తీసుకోవడం జరిగింది ఇవాళ ఈ మధ్యాహ్న భోజన పథకం కాలేజ్